హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి మంచి గ్రేవీ వచ్చేలాగా చాలా రుచిగా చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను అనమాట. దానికోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. బోన్స్తో సహా తీసుకున్నాను. చికెన్ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ చికెన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి వేయండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయ టమోటో కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. ఈ ఉల్లిపాయ టమోటా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసేయండి. ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ నుంచి ఇలా వాటర్ అనేది వస్తుందండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించామంటే చికెన్ నుండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి ఇప్పుడు ఇదంతా కలిపేయండి. బాగా ఇలా కలిపిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసాను. మీరు కావాలంటే ఇంకో గ్లాస్ నీళ్ళైనా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించామంటే 2 నిమిషాలకి ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. మీ దగ్గర ఈ పొడులన్నీ లేకపోతే గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకోండి. అలాగే ఇక్కడే ఉప్పు కారంని కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. మరోసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటే ఇంతేనండి. ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మంచి గ్రేవీ తోటి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఉరుకుతున్నాయి కదండి. ఇక తింటే చాలా బాగుంటుందండి, అమోఘమే అని చెప్పొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.